హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను చాలా లాంగ్ వీడియో చేస్తున్నానండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను లేచి బయటికి రాగానే నాకు అసలు క్లైమేట్ ఎంత బాగా అనిపించిందో, చాలా బాగుందండి. వెంటనే వీడియో తీయాలనిపించింది. అంతేకాదు, ఆకాశంలో ఒక అద్భుతమైన సీన్ని కూడా చూశాను. అది కూడా మీ అందరికీ షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశానండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది చూస్తున్నారా ఎలా పైకి వెళ్తుందో? అది ఏంటో తెలీదు. దాన్ని జూమ్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ అది జూమ్ అవ్వట్లేదు. కానీ భలేగా ఉందండి, ఎంత బాగుందో అసలు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా సన్రైజ్ రాలేదు, సన్ ఇంకా రాలేదన్నమాట. మబ్బుల్లోంచి సన్ బయటకు వస్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్ నేచర్ అండి నిజంగా. అమ్మ ప్రేమ ఎలా మనం బిలీవ్ చేయలేమో, ఎక్స్పెక్ట్ చేయలేమో అమ్మ ప్రేమని, అలాగే ఈ నేచర్ని కూడా ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్రెండ్స్, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరందరూ చూసి కూడా బాగా ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో పెడుతున్నాను నేను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అంతేకాదు, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియోని కంటిన్యూగా చూసేయండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. మీకు ఈ ఆకాశంలో జరిగే అద్భుతం ఇంకా మీకు చాలా చూపిస్తాను. చాలా అద్భుతాలు ఉన్నాయి ఈ స్కైలో నేను ఈరోజు చూసినవి. ఇది చూస్తున్నారు కదా, ఇది కిందకు వస్తుంది. ఒకటేమో పైకి వెళ్తుంది, ఇంకోటేమో కిందకు వస్తుంది. అది చూస్తున్నారు కదా. నాకు ఒకసారిగా ఏమైనా ఆస్ట్రాయిడ్స్ ఏమో భూమి మీద పడుతున్నాయేమో అన్న ఇది అనిపించింది. ఆ లైటింగ్ అది చూస్తే నాకు అలాగే అనిపించిందండి. చూస్తున్నారా ఎంత లైటింగ్ వస్తుందో? అది దాని వెనకాతలు కూడా చాలా పొగ వస్తుందండి. జూమ్ చేద్దామంటే అస్సలు నాకు వీలు అవ్వట్లేదు. సన్ చూస్తున్నారు కదా ఎంత బాగా పైకి వస్తున్నాడో. అన్ని క్లౌడ్స్ అక్కడక్కడ ఉన్నాయి. సన్ రైజ్ ఇంకా అప్పుడప్పుడే వస్తున్నాయి అన్నమాట. సన్ రైజ్ పడుతున్నాయి. నేను దాన్ని జూమ్ చేయడంలో మొత్తం మొబైల్ అంతా కదులుతుంది. ఇప్పుడు నాకు అది ఏంటో తెలిసిందండి. అది ఏంటో కాదు, ఫ్లైట్ అని అప్పటికి అర్థమైంది. ఇది దేనికో ఇలాగ వెనకాతలంతా ఇలా పొగ వదులుకుంటూ వెళ్తుందట ఈ ఫ్లైట్. నేను ఫస్ట్ టైం కాదండి చూడడం, నేను చాలాసార్లు చూశాను. ఇలా వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏదో మొత్తానికి ఏరియా ఎలా ఉంది అన్నది, ఇంకా ఎంత డిస్టెన్స్లో వేరే ఫ్లైట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అన్నది, వేరే ఫ్లైట్కి సిగ్నల్ అట ఇలాగ వెనకాతలంతా ఫాగ్ వదులుకుంటూ వెళ్ళడం అనేది. నేను ఈ వీడియో 6 o'clock ఆ టైంకి తీసానండి. చాలా బాగుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ మేఘాలు అయితే మా ఇంటి మీద నుంచే వెళ్తున్నాయండి. మా ఇల్లు ఉంది కదా, మా అపార్ట్మెంట్ ఉంది, దాని పైనుంచే మేఘాలు వెళ్తున్నాయి. ఎంత అద్భుతంగా ఉందో చూసారు కదా. ఈ సన్ రైజ్ అయితే ఆ మేఘాల్లోంచి సూదుల్లాగా బయటకు వస్తున్నాయండి. ఎంత బాగున్నాయో. తప్పకుండా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను, ఓకేనా? వీడియోని ఫుల్గా వాచ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.